హలో గాయస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైనవారు పెళ్ళికైనవారు అలా ఎవరైనా చూడొచ్చు అనమాట. ఓకేనా, మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుందన్నమాట. ఓకేనా, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. overwhelmed, self love, mend, unsatisfied, soul tie, dishonesty, discriminates, థర్డ్ పార్టీ. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ స్పేస్ అనేది ఉందన్నమాట. ఓకేనా, ఓకే అండి. ఈ కార్డ్స్ని మనం క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడదాం. overwhelmed కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. నైట్ ఆఫ్ వ్యాండ్స్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఈ పర్సన్ మీ గురించి తను చాలా వెయిట్ చేశారండి. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో తను చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారనమాట. నిర్ణయం తీసుకోలేక ఈ పర్సన్ తను జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. మేబీ నిన్నటి దాకా కూడా కావచ్చు. ఓకే, ఈ రోజు నుంచి పర్సన్ యాక్షన్ తీసుకోవాలి. ఈ స్ట్రెస్ అనేది తను తీసుకోలేకపోతున్నారు. వెళ్ళాలా వద్దా, మాట్లాడదామా వద్దా, స్టక్ అయిపోవడము, ఎక్కువగా ఆలోచించడము, తనకి సరైన ఆలోచనలు ఈ పర్సన్ తనకి రాకపోవడము, అలా ఈ పర్సన్ తను చాలా డిస్టర్బ్ అయిపోయారు. ఈ పర్సన్ ఇప్పుడు మంచిగా ఆలోచించి అండ్ మీ విషయంలో తను నిర్ణయం తీసుకొని మీ లైఫ్లోకి తను ఎంటర్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరంటే ఈ పర్సన్కి చాలా ఫ్యాషనేట్గా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, తన లైఫ్ పార్ట్నర్ ప్లేస్లో ఈ పర్సన్ తను మిమ్మల్ని చూస్తున్నారనమాట. మీరు ఇక్కడ సెల్ఫ్ లవ్లో ఉండొచ్చు అనమాట. ఓకే, మీరు ఈ పర్సన్ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, తనకి సరైన జోడి మీరిద్దరు చూడు చక్కగా ఉంటారు అని చాలామంది అని ఉంటారు. మీ ఇద్దరు జోడి చాలా బాగుంటుంది అని మీ ఫ్రెండ్ సర్కిల్లో అని ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా అని ఉంటారు. ఓకే, అది పర్సన్ తను ఇప్పుడు ఈ పర్సన్కి అవన్నీ గుర్తుకొచ్చి సో సరైన పార్ట్నర్ని నేను వదులుకుంటున్నానా ఏంటి అనే ఆలోచనలో ఈ పర్సన్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సెల్ఫ్ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్. మీకు కార్డ్స్ అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయండి. ఒక్క నిమిషం. ఓకే, సెల్ఫ్ లవ్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. బ్యూటిఫుల్ అండి. 3 of Cups అనేది వచ్చింది ఇక్కడ. మీ పర్సన్ తను మీలో ఏవైతే చేంజెస్ అనేది ఉండాలి అండ్ మీరు ఇలా ఉండాలి అని పర్సన్ ఏవైతే కోరుకున్నారో దానికి అనుగుణంగా మీరు ఉన్నారనమాట. మీలో ఈ పర్సన్ తను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఇలాంటి చేంజెస్ అనేది రావాలి అండ్ మీరు మెచ్యూర్గా ఆలోచించాలి అని పర్సన్ కోరుకున్నారు. ఆ మెచ్యూరిటీ అనేది మీలో వచ్చేసిందనమాట. ఇప్పుడు ఈ పర్సన్ తను మిమ్మల్ని వదిలేయలేను అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే, మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తను స్టక్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చి మీతో
రీయూనియన్ చేయాలి అనే ఇంటెన్షన్ కూడా తనకు ఉంది. ఓకే, మీ లైఫ్లో ఎవరో పర్సన్ కూడా వస్తున్నారండి, న్యూ పర్సన్ కూడా అయి ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ ఈ పర్సన్ మీకు కెరియర్ వైజ్గా కూడా తను చాలా హెల్ప్ అనేది చేస్తారనమాట మీకు. ఓకే, ఏ రిలేషన్షిప్ ఈ పర్సన్ వదులుకోలేకపోతున్నారు. సో తను ఇక్కడ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్. ఓకే, నాకు ఈ కనెక్షన్ కావాలి, నేను ఈ కనెక్షన్లో ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ కనెక్షన్ని మేబీ విడిపోకుండా జాగ్రత్త పడాలి అండ్ ఈ బంధానికి ఒక పేరు అనేది పెట్టాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఫిక్స్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే, ఇంకా తెలుగులో దీన్ని ఇంకా మీనింగ్ అనేది నాకు గుర్తుకు రావడం లేదు. సో తను జగ్లింగ్ సిచ్యువేషన్ నుంచి పర్సన్ ఇప్పుడు బయటకు వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సాటిస్ఫైడ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇక్కడ మీరు మీ పర్సన్ని బర్త్డే ఫంక్షన్ కానివ్వండి, ఏదైనా ట్రావెలింగ్లో అలా కలుసుకునే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ద డెవిల్ అండి. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి మెసేజెస్? ఓకే, 3 కార్డ్స్ మేజర్ అకనా. మేబీ పర్సన్ మీతో హ్యాపీగా ఉండలేకపోతున్నాను అని కూడా పర్సన్ ఏ రిలేషన్షిప్ని తను ఏం చేసుకొని వెళ్ళిపోయి ఉంటారండి. సో ఈ పర్సన్ ఇప్పుడు మీతో రీయూనియన్ మళ్ళీ కావాలి, ఏ రిలేషన్షిప్ తనకి కావాలి అండ్ మీరు ఈ పర్సన్కి తనకి చాలా అట్రాక్ట్ చేస్తున్నారు. మీ మీద ఈ పర్సన్కి ఫిజికల్ ఇంటెన్షన్ ఉంది అండ్ అలాగే తనలో కూడా చాలా భయాలు అనేది ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ తన లైఫ్లో థర్డ్ పార్టీ ఉండి ఉంటారు అండ్ ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ అంటే మీతో ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నాను అని కూడా ఈ పర్సన్ మేబీ మీతో రిలేషన్షిప్ని ఈ పర్సన్ ఏం చేసుకుని తను వేరే రిలేషన్షిప్ అనేది తను స్టార్ట్ చేసి ఉంటారు. థర్డ్ పార్టీ ఉండి ఉంటారనమాట. తన లైఫ్లో థర్డ్ పార్టీ కావచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా ఉంటారనమాట. ఓకే, కొంతమందికి వేరే వారి కంట్రోలింగ్ వల్ల కూడా ఈ పర్సన్ తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారనమాట. ఇప్పుడు పర్సన్కి మీతో రీయూనియన్ కావాలి అని పర్సన్కి ఉంది, కానీ ఎలాగా? ఇప్పుడు తన లైఫ్లో థర్డ్ పార్టీ ఉంటే ఈ పర్సన్ ఎందుకు ఇక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నాను, ఎందుకో అంత కోల్పోయిన వారిలాగా ఉన్నాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. హ్యాపీగా ఉండలేకపోతున్నారు. తను ఏ రిలేషన్షిప్లో ఈ పర్సన్ మళ్ళీ రీయూనియన్ కావాలనుకుంటున్నారు. చాలా అబ్సెసివ్గా ఫీల్ అవుతున్నారండి. మేబీ మీరు సెల్ఫ్ లవ్లో ఉండి ఉంటారు అండ్ మీ లైఫ్ ఏంటో మీరు చూసుకోవడం, మీ వర్క్ ఏంటో మీరు చూసుకోవడం, ఎవరిని పట్టించుకోకపోవడం, ఈవెన్ ఈ పర్సన్ని కూడా మీరు పట్టించుకోవడం లేదు. మీ లైఫ్ ఏంటో మీరు చూసుకుంటున్నారు. అది పర్సన్కి తనకి మేబీ తన అహం మీద కొట్టిన వారు మీరు అవుతున్నారనమాట. ఓకే, మీ యాటిట్యూడ్ అనేది ఈ పర్సన్ని చంపేస్తుంది అని చెప్పొచ్చు. అంతకుముందు మీరు ఈ పర్సన్ని చాలా చేసేసి ఉన్నారు. ఈ పర్సన్ విషయంలో చాలా ఎఫర్ట్స్ పెట్టడము, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం చాలా చేశారు. కానీ పర్సన్ మీకు బాధను మాత్రమే మిగిలించారనమాట. కానీ ఇప్పుడు మీరు ఈ పర్సన్ని కేర్ చేయాలి అని మీరు అనుకోవడం లేదు. మీరు సెల్ఫ్లలో ఉండడం, హ్యాపీగా ఉండడము, మీ ఫేస్లో గ్లోయింగ్ కానివ్వండి, హ్యాపీగా ఉన్నారు. ఈ పర్సన్ ఇప్పుడు మీరు పట్టించుకోవడం లేదు అనేది చూపిస్తుంది. ఓకే, అది పర్సన్ భరించలేకపోతున్నారు. ఓకే, తనని పట్టించుకోకపోతే పర్సన్కి ఊపిరాడదు అన్నంత పని అవుతుందన్నమాట. కాబట్టి పర్సన్ తను అది భరించలేక సో తనని మీరు తక్కువ చూస్తున్నారు అనే బాధ తనకి కలుగుతుంది. కాబట్టి సో మీతో మాట్లాడాలి, రీయూనియన్ చేయాలి, తన లైఫ్లో మీరు కూడా ఒక మూలైన పడి ఉంటారు కదా అనే టైప్గా పర్సన్ ఆలోచిస్తున్నారన్నమాట. ఓకే, సోల్ టై కార్డ్కి క్లారిఫికేషన్. సోల్ టై కార్డ్కి క్లారిఫికేషన్. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఈ కనెక్షన్లో తను చాలా ఫీల్ అవుతున్నారు అని పర్సన్ చెప్తున్నారు. తన వైపు చాలా తప్పులు ఉన్నాయి అని పర్సన్ అనుకుంటున్నారు. మీకు ఎలాంటి జస్టిస్ ఇవ్వలేదు. సో ఇప్పటికైనా
వచ్చి అపాలజీ అనేది అడగాలి అని పర్సన్ అనుకుంటున్నారు. కానీ మీరు ఏదైనా ఆర్గ్యుమెంట్స్ అనేది పెట్టుకుంటారేమో అని కూడా కొంతమంది మీ పార్ట్నర్ అనేది అనుకుంటున్నారనమాట. మీరు తన లైఫ్లో నుంచి పారిపోవాలి అని అనుకుంటున్నారేమో. ఎందుకంటే పర్సన్ తను మిమ్మల్ని చాలా విధాలుగా బాధ పెట్టి ఉన్నారు. ఫ్రెండ్ సర్కిల్ అని, ఫ్యామిలీ అని, అందరినీ ఇన్వాల్వ్ చేసేయడము, అలా చాలా విధాలుగా మీరు బాధపడి ఉంటారు. మీ మనసుని పర్సన్ గాయం చేశారు. కాబట్టి పర్సన్ ఇప్పుడు అపాలజీ అడగాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. కానీ మీరు తనని మళ్ళీ క్షమిస్తారో లేదో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా. డిస్హానెస్ట్ కార్డ్కి క్లారిఫికేషన్. ట్వంటీ 24/7 ఈ పర్సన్ తను చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి. మేబీ తన తప్పులు అనేది పర్సన్కి ఇప్పుడిప్పుడు తెలుస్తున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరు ఇప్పుడు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు. మీ లైఫ్లో ఎవరో పర్సన్ కూడా రావడం మీ పర్సన్ గమనిస్తూ ఉండొచ్చు కొంతమందికి. ఓకే, అది పర్సన్ తను తట్టుకోలేకపోతున్నారనమాట. సో ఈ పర్సన్తో ఎప్పుడూ నిజాలు మాట్లాడలేదు, ఎప్పుడు తనని నమ్మించి మోసం చేస్తూనే వచ్చాను, ఎప్పుడూ నిజం మాట్లాడకపోవడము, ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోవడము, టైం ఇవ్వకపోవడం, కేర్ తీసుకోకపోవడము, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకపోవడము. సో అవన్నీ పర్సన్కి గుర్తుకొచ్చి తను చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. డిసగ్రిమినెంట్స్ కార్డ్కి క్లారిఫికేషన్. మీతో కలిసి మాట్లాడాలి. ఈ రిలేషన్షిప్లో తను స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు. ఏదో ఒకటి మాట్లాడి క్లియర్ చేసుకోవాలి. హ్యాపీగా ఉండడానికి మీరు ఏం చేయమన్నా చేస్తాను, కానీ తనని హార్ట్ బ్రేక్ చేయొద్దు, బాధ పెట్టద్దు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు. అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ మీ లైఫ్లో తను ఎంటర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా. ఈ పర్సన్ హార్ట్ బ్రేక్ చేయకండి. తన వైపు ఏదైనా తప్పు ఉందంటే తను అపాలజీ కూడా అడగడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నన్ను ఇంకా బాధ పెట్టద్దు, ఇప్పటికే చాలా బాధపడుతున్నాను, నీ విషయంలో బాధ పెట్టిన దానికి బాధపడుతున్నాను. మీరు తనని బాధ పెట్టలేదు, తను మిమ్మల్ని బాధ పెట్టిన దానికి తనకి హార్ట్ బ్రేక్ అవుతుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇక మీదట అలా జరగకుండా చూసుకుంటాను అని పర్సన్ అంటున్నారు. తను సరిగా నిద్రపోలేకపోతున్నారు, చాలా డిస్టర్బ్ అవుతున్నారు, స్లీప్లెస్ నైట్స్ అనేది పర్సన్ చూస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీ ఉన్నారండి. సో మీకోసం ఈ పర్సన్ థర్డ్ పార్టీని వదిలేసి మీ లైఫ్లోకి రావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. వారి గురించి పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టని రోజు లేదు, ఏడిపించని రోజు లేదు, మీకు టైం ఇవ్వలేదు. ఈ పర్సన్ లైఫ్లో ఇప్పుడు ఏంటంటే లక్ అనేది మీ సైడ్ వచ్చిందండి. ఓకే, ఈ పర్సన్ లైఫ్లో అంతకుముందు టైం అనేది ఈ పర్సన్ చేతిలో ఉంది, ఇప్పుడు టైం అనేది మీ చేతిలో ఉందన్నమాట. ఓకే, సో లక్ అనేది మీ వైపు ఉంది. కాబట్టి పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారంటే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అనేది ఇక్కడ ఎండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ డెవిల్ అండ్ డెత్ వచ్చింది. ఓకే, డెవిల్ అంటే థర్డ్ పార్టీ ఉంటారు. ఓకే, సో ఇక్కడ డెత్ కార్డ్ ఏంటంటే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వెంటనే ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అనేది వచ్చింది, మీతో రీయూనియన్ అవుతుంది అని చెప్తున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ మీరు కెరియర్ వైజ్గా కలుసుకొని ఉండొచ్చు. ఓకే, సో తన లైఫ్లో ఇక్కడ థర్డ్ పార్టీ చాలా కంట్రోలింగ్ పర్సన్ ఎవరో ఉన్నారు, వారి కంట్రోలింగ్ పర్సన్ తగ్గించుకొని మీ లైఫ్లోకి తను ఎంటర్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మేషం, సింహం, ధనుసు రాశి, కర్కాటకం, వృచ్చికం, మీనరాశి, మిథునం, తుల, కుంభరాశి. ఓకే, ఈ సైన్స్ అనేది ఇక్కడ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఎనర్జీస్ కూడా మనం చూద్దాం. ఓకేనా. మీది మీ పర్సన్ది ఎనర్జీస్. హార్ట్ బ్రేక్ మీ పర్సన్కి. ఓ స్టార్ వార్నింగ్.
మీ పర్సన్ లైఫ్లో ఏదో జరగబోతుందండి, చాలా హార్ట్ బ్రేక్ అవ్వబోతుంది పర్సన్కి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ ఎనర్జీస్ మెజిషియన్ అండ్ ద మిర్రర్. మీరు హీల్ అవుతున్నారండి. మీ లైఫ్లో ఎవరు న్యూ పర్సన్ మీకు పరిచయం అవ్వబోతున్నారు, అది తొందరలోనే. ఓకే, 1 వీక్ లోపలే చాలామందికి మీ న్యూ పర్సన్ ఎవరు మీ లైఫ్లో ఎంటర్ అవ్వడం, ఈ పర్సన్ మీకు లవ్ ప్రపోజల్ అనేది తీసుకొని వస్తున్నారనమాట. ఓకే, మేబీ తనకి మీరు క్రష్ అయి ఉంటారనమాట. చాలా రోజుల నుంచి పర్సన్ తను గమనించి తన ప్రపోజల్ అనేది పర్సన్ మీకు ఇవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు. సో తనకి మీ మీద చాలా లవ్ కూడా ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, దాని విషయంలోనే ఇక్కడ ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్ అవుతుంది. తన లైఫ్లో ఇక్కడ స్టార్ వార్నింగ్ అనేది వచ్చింది. ఓకే, తుఫాన్ లాంటిది, ఏదో ప్రళయం లాంటిది ఈ పర్సన్ లైఫ్లో వస్తుంది అని పర్సన్ మేబీ తన ఎనర్జీస్ అనేది ఇలా ఉన్నాయన్నమాట. చాలా హార్ట్ బ్రేక్ అవ్వబోతుంది. సో మీకు ఇక్కడ హీల్ అవుతారండి. మీరు ఇక్కడ మీకు హీలింగ్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ మీరు పడిన బాధ అండ్ లోపల చెప్పుకోలేని బాధలు ఉంటాయి కదా, ఒకటేసారి మనసుకి హాయిగా అనిపించడము, ఏదో పెద్ద కొండని తీసి పక్కకు పెట్టేసినంత హాయిగా అనిపించడం అలా జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి. అలాగే ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పిల్లనెవరు పిల్లి కానివారు. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పేరు రీడింగ్ ఉంటుంది, కాల్ చేయదు. ఓకేనా? బాయ్ అండి, టేక్ కేర్.